మామిడి తోట లైట్గా పూత వస్తుంది. మన అందరికంటే చాలా లేట్గా ఉంది. ఈ మళ్ళీ ఇప్పటికీ వాటరే ఉన్నాయి, అందుకే మొన్నటి దాకా నీళ్ళు పోయినాయి, ఒర్రెపోయింది, జాలు పట్టింది, అందుకే ఇట్లా నీళ్ళు ఉన్నాయి. ఇప్పటికి సాలత్తుంది దుంతే. ఈసారి పెద్ద పెద్ద కొమ్మలు, అన్ని కొమ్మలు ఉన్నాయి పని. ఈసారి కొమ్మలు కొట్టించినాం మనం, కొమ్మ కత్తిరింపు చేసినాం. లాస్ట్ మనం 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు చేయాలి, ఈసారి చేసినాం. ఇంకా ఇంత పెద్ద మొద్దు, ఈ గ్యాప్ ఉండకపోయేది మనకు, మొత్తం కప్పకపోయేది ఉండేది. ఈసారి మాత్రం కత్తిరింపు చేసినాం. ఇంకా మన చెట్లు ఇట్లున్నాయి పూత. మీ దగ్గర చెట్లు ఎట్లున్నాయి చెప్పండి. మీ దగ్గర పూతకు వచ్చినాయా, ఇంతకంటే పెద్దగా ఉన్నాయి, ఇంతకంటే పూత ఎక్కువ ఉందా? ఇంకా చిన్న చెట్లు కూడా కొమ్మలు కత్తిరింపైనాయి ఈసారి. ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరి చెట్లు పూత ఇట్లే ఉందనుకుంటున్నా. మీది ఏమన్నా ముందుందా వెనుకుందా కామెంట్ చేయండి. మామిడి తోటల మీద రెగ్యులర్గా వీడియోస్, లైవ్స్ పెడుతూనే ఉంటాం. మొన్ననే ఫస్ట్ స్ప్రే చేసినాం, అది మనం వీడియో పెట్టినాం కూడా. లాస్ట్ ఇయర్ ఏం గాయలేదు మనకు చెట్లు ఇవి. ఈసారి కూడా పురుగు ఎట్లుంటుందో ఆ టైంకి ఎట్లుంటుందో. ఇప్పుడు అంతా పూత టైంకి బాగానే ఉంటుంది, కాకపోతే ఫైనల్గా మనకు క్రాప్ ఎట్లుంటుందో ఆ టైంకి రేట్ ఎట్లుంటుంది అనేది మ్యాటర్. ఆల్మోస్ట్ ప్రతి చెట్టు మనకు ఎంతో కొంత పూత స్టేజ్లో ఉంది. మరి క్రాపు కింద దక్కుతుందా, మళ్ళీ సేమ్ అప్పట్లాగానే తామర పురుగులు, ఇంకేంటిది ట్రిప్స్, తేనె మంచి పురుగులు ఏమైనా వస్తాయో చూడాలి. మెయిన్ తేనె మంచి పురుగు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అదే అవుతుంది. మొన్నటిసారి మనకు జీరో అంటే జీరో, దాని మీద మనకి ఏమంటే ఏం కూడా కావాలి. సో ఈసారి అయినా బెటర్గా వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హోప్. మీ తోటలో ఇది స్ప్రే ఎన్నోసారి అయిందో ఒకసారి కామెంట్ చేయండి, మామిడి తోట ఉన్నవాళ్ళు. మా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా నేను చూసిన కాడికి ఒక 10 రోజులు ముందు ఉండొచ్చు అంతే, అందరిది కలిపి. ఆల్మోస్ట్ అందరు కొంచెం అటు ఇటుకి ఇదే స్టేజ్లో ఉన్నారు అన్ని తోట. ఇది కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు చెట్టు అంతే. ఒక్కో చెట్టు ఒక 10 రోజులు 15 రోజులు కొంచెం అటు ఇటు ముందు వెనుక ఉన్నాయి.
అన్నీ మొగ్గ దశలోనే ఉన్నాయి. పెద్ద చెట్లు చిన్న చెట్లు అన్నీ ఆల్మోస్ట్ ఇవి 7-8 సంవత్సరాల చెట్లు. ఇవి 18-19లో పెట్టినాం. బంగినపల్లి వెరైటీ. ఇది ఒక 20-25 ఇయర్స్. మనకు లాస్ట్ ఇయర్ ఇట్లా లేవు ఇవి చెట్లు, మొత్తం కిందికి కొమ్మలు ఉండేవి. ఇప్పుడు చాలా వరకు కొమ్మ కత్తిరింపు అయింది కాబట్టి మనకి ఇట్లా కనబడుతుంది, కానీ ఈ కిందికి మొత్తం ఇవన్నీ కటింగ్లు అవే. మనకి ఇక్కడ ఒక చెట్టు ఎక్కువ పూతుంది చూసినావా, ఇది పుల్లెట్ చెట్టు. మనకి ఎవ్రీ ఇయర్ ఇదే స్టార్టింగ్లో వస్తుంది, ఎవ్రీ టైం.